Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain this fifth question. A fraction will be equal to 4 by 5 if 1 is added to both numerator and denominator. ఒకటి యాడ్ చేస్తే 4 by 5 అవుతుంది ఆ కొత్త ఫ్రాక్షన్. అండ్ ఆల్సో హౌఎవర్ 5 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 5 కనుక సపరేట్ చేసామనుకోండి న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి, ఆ ఫ్రాక్షన్ 1/2 అవుతుందట. ఆ ఫ్రాక్షన్ ఎంత? ఈ చిన్న చిన్న మనకి తెలుగులో పొడుపు కథలు ఉంటాం, వీటిని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఒక ఫ్రాక్షన్ ఉంది, ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి డినామినేటర్కి 1 యాడ్ చేస్తే ఆ ఫ్రాక్షన్ 4 by 5 అవుతుంది. అదేవిధంగా 5 సపరేట్ చేస్తే ఎక్కడి నుంచి? ఫ్రమ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ది ఫ్రాక్షన్ విల్ బీ ఈక్వల్ టు 1/2. కాబట్టి ఇప్పుడు మనం ఫ్రాక్షన్ అనుకొని మనం ముందుకెళ్దాం. ఓకేనా? లెట్ ది నెంబర్ in numerator is equal to x. Let the number in denominator is equal to y. న్యూమరేటర్ నెంబర్లో x అనుకున్నాను, డినామినేటర్లో నెంబర్ను y అనుకున్నాను. ఆ ఫ్రాక్షన్ ఏంటి? ది ఫ్రాక్షన్ is equal to x by y. That fraction is x by y. ఓకేనా? Given if 1 is added to both numerator and denominator, the fraction will become ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఒకటి కనుక యాడ్ చేస్తే ఫ్రాక్షన్ ఏమవుతుంది? విల్ బికమ్ 4 by 5. దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 యాడ్ చేయమన్నారు. అదేవిధంగా y ప్లస్ 1 కనుక 1 న్యూమరేటర్లో యాడ్ చేసాం, డినామినేటర్లో యాడ్ చేసాం, అప్పుడు ఆ ఫ్రాక్షన్ 4 by 5 అవుతుంటా. ఇక్కడ సింప్లిఫికేషన్ తెలుసు కదా, ఇక్కడ డివిజన్లో ఉంది, ఎదురు రాగానే మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది డివిజన్ మల్టిప్లికేషన్. కాబట్టి 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ వై ప్లస్ 1. 5తో మల్టిప్లై చేసుకోండి. 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4y ప్లస్ 4. వైని లెఫ్ట్ సైడ్, ఈ నెంబర్ని రైట్ సైడ్. 5x ప్లస్ 4y లెఫ్ట్ సైడ్ రాగానే మైనస్ 4y అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ప్లస్ 5 అవతలకి వెళ్ళగానే -5 అవుతుంది. సో 5x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ సైన్ సపరేషన్ చేయాలి, -1, బిగ్గర్ నెంబర్ సైన్. సో 1. సో సెకండ్ వన్. And also given if 5 is subtracted from both numerator and denominator, the fraction will be ఏమవుతుంది? ఫ్రాక్షన్ 1/2 అవుతుంది. దట్ ఈజ్ ఎంత సపరేట్ చేయాలి? 5ని. న్యూమినేటర్లో x ఉంది, ఒక 5 సపరేట్ చేయండి. డినామినేటర్లో y ఉంది, 5 సపరేట్ చేయండి. ఆన్సర్ ఈక్వల్ టు 1/2. ఈ షేప్ వస్తే మిగతా మనం చేసేయచ్చు. ఎందుకని? మ్యాథ్స్ సింప్లిఫై చేసుకోవటం. సో 2 డివిజను మల్టిప్లికేషను, ఇది డివిజను మల్టిప్లికేషను. 2 ఇంటూ ఎక్స్ మైనస్ 5, 2 డివిజను మల్టిప్లికేషను, ఇది డివిజను మల్టిప్లికేషను. 1 ఇంటూ వై మైనస్ 5, 2తో మల్టిప్లై చేసుకుందాం. 2x మైనస్ 10 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 5 10 ఈజ్ ఈక్వల్ టు 1y, y మైనస్ 5. y ఈ సైడ్, ఈ నెంబర్ ఆ సైడు. సో 2x ప్లస్ y వదల రంగానే -y ఈజ్ ఈక్వల్ టు -5
ప్లస్ 10. 2x minus y is equal to 5. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. డిఫరెంట్ సైన్ సపరేషన్ బిగ్గర్ నెంబర్ సైన్. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్స్ గమనించండి. ఇక్కడేమో x ముందు 2 ఉంది, 5 ఉంది. ఇక్కడ 5 తెప్పించలేం, పోనీ ఇక్కడ 2 తెప్పించలేం, అది కష్టం. y అయితే ఈజీ. y ముందు 1 ఉంది, y ముందు 4 ఉంది. ఈక్వేషన్లో y ముందు 4 తెప్పించవచ్చు. ఏ విధంగా? 4తో మల్టిప్లై చేసామనుకోండి 4 వచ్చేస్తుంది. కాబట్టి మనకు y క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అదే రాస్తాం. మల్టిప్లై ఈక్వేషన్ 2 with 4. ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా? ఒకవేళ మీకు కనిపించకపోతే జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఇదే మాట ఇక్కడ రాస్తున్నాం. మల్టిప్లై ఈక్వేషన్ 2 with 4. సో ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. 2x మైనస్ 4తో మల్టిప్లై చేయాలి కదా. 4 2s are 8x. y ఇంటూ 1 అంటే 4y ఈజ్ ఈక్వల్ టు 4 5s 20. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 3లో 4y ఉంది, ఈక్వేషన్ 1లో కూడా 4y ఉంది. దీని ముందు మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సైన్ సేమ్గా ఉన్నాయి. సైన్ సేమ్గా ఉంటే క్యాన్సిల్ కాదు. మరి ఏం చేయాలి? సైన్ చేంజ్ అవ్వాలి. సైన్ చేంజ్ అవ్వాలంటే అర్థం ఏంటి? సపరేషన్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది. సో ఇందులో బిగ్గర్ నెంబర్ ఏదో అనిపిస్తుంది? జనరల్గా ఇది అనిపిస్తుంది. కాబట్టి దీన్ని సపరేట్ చేద్దాం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 3. సబ్ట్రాక్ట్ 1. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 3. 1ని సపరేట్ చేయాలి. ఎక్కడి నుంచి? 3 నుంచి. కాబట్టి 3 అనేది పైన రాసుకుంటాం. 8x minus 4y is equal to 20. 5x minus 4y is equal to -1. సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. మైనస్ సైన్, ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. +8 -5 3x. ఈ రెండు క్యాన్సిల్. 20కి 1 యాడ్ చేయాలి, 21. x ఈజ్ ఈక్వల్ టు 21. 3 మల్టిప్లికేషను డివిజన్ 7. సో x వాల్యూ 7 వచ్చింది. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 5x minus 4y ఈజ్ ఈక్వల్ టు -1. 5 into 7 minus 4y is equal to -1. 35 minus 4y is equal to -1. Minus 4y is equal to -1. ఈ +35 రైట్ సైడ్ పోగానే -35 అవుతుంది. -4y is equal to సేమ్ సైన్స్ యాడ్ చేయాలి, -36. మైనస్ మైనస్ క్యాన్సిల్. y is equal to 36/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 4 1s 4 9s. దేర్ ఫోర్ x వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. y వాల్యూ 9 వచ్చింది. దేర్ ఫోర్ ది ఫ్రాక్షన్ ఈజ్ 7/9. సో ఈ విధంగా మనం ఈ సమ్ చేయొచ్చు అన్నమాట. జాగ్రత్తగా ప్లాన్ చేయండి. సమ్ చాలా ఈజీ. మీరు కనుక అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ గివెన్ డేటా, వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకేనా? సో దాని డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్లీ ఐ విల్ రెక్టిఫై. నేను కూడా పొరపాటు చేయొచ్చు, ఎందుకంటే మనం కూడా మనుషులేం కాబట్టి మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బోర్డు కనిపించినా నేను ఓవరాల్ ఆడియో ఇస్తాను కాబట్టి ఆడియోతో మీరు మా వాయిస్ ఇస్తాను కాబట్టి మీరు నీట్గా నోట్స్ రాసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.